హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చి గత 11-12 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారి యొక్క లీడర్షిప్ గురించి, ఆయనలో ఒక 1% లీడర్షిప్ ఎబిలిటీస్ ఉంటే గోధి మీడియా దాన్ని మ్యాగ్నిఫై చేసి 1000% రేట్ చేసి చెప్పడము. తర్వాత ఆయన మాట మీద 0.01% నిలబడగలిగితే, నరేంద్ర మోదీ మాట మీద 1,00,000% నిలబడి చూపించే వ్యక్తిగా గోధి మీడియా గత 11 సంవత్సరాలుగా 12 సంవత్సరాలుగా దేశ ప్రజల్ని చాలా విపరీతంగా మభ్యపెట్టేసి ఒక మత్తులో ఉంచింది. నరేంద్ర మోదీ పాలసీలను క్వశ్చన్ చేస్తే దేశాన్ని ప్రశ్నిస్తున్నట్టు, లేకపోతే నరేంద్ర మోదీ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహులుగా చిత్రీకరించడం, నరేంద్ర మోదీ చేసిన తప్పుని ఎవరన్నా విమర్శించగలిగితే వాళ్ళని పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, బ్రిటిషర్స్ వాళ్ళతో పోల్చడం, ఇదంతా గత 10-11 సంవత్సరాలుగా గోధి మీడియా అండ్ వాట్సాప్ యూనివర్సిటీ చాలా సక్సెస్ఫుల్గా చేసింది. కానీ పహల్గామ్ టెర్రర్ దాడి తర్వాత గోధి మీడియాలో న్యూస్ ప్రజెంటర్స్, గోధి మీడియాలో న్యూస్ రిపోర్టర్స్, వీళ్ళు జనరల్గా అసలు గోధి మీడియాలో కూర్చొని న్యూస్ ప్రజెంట్ చేయరు. వీళ్ళు భరతనాట్యం చేస్తూ ఉంటారు, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి రకరకాల క్లాసికల్ డ్యాన్సులు ఉంటాయి, ఆ క్లాసికల్ డ్యాన్సులు వేస్తూ ఉంటారు. వీళ్ళు న్యూస్ చదవరు వీళ్ళు. సో ఈ గోధి మీడియా పహల్గామ్ టెర్రర్ దాడి తర్వాత నరేంద్ర మోదీ గారి ఎబిలిటీ గురించి చాలా పెద్ద మొత్తంలో మ్యాగ్నిఫై చేసి చూపించారు. మరీ ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిన క్రమంలో ఆ రోజు మిడ్నైట్ ఎంతమంది టీవీలు చూశారో నాకు తెలియదు, నేను చూస్తూ ఉన్నాను. ఆ రోజు సంవేర్ అరౌండ్ 1:30 తర్వాత స్టార్ట్ అయింది ఆపరేషన్. సో ఆ టైంలో అర్ణబ్ గోస్వామి, నేను అర్పుల్ గోస్వామి అంటాను అతన్ని, ఆయన న్యూస్ చదవడం, ఆయన కూర్చొని గావు కేకలు పెడతా గగ్గోలు పెడతా ఉంటాడు ఆయన. వేరే గోధి మీడియాకి సంబంధించినటువంటి వేరే వాళ్ళు న్యూస్ చదవరు, డాన్స్ వేస్తూ ఉంటారు, ఎగురుతూ ఉంటారు, గంతులు వేస్తూ ఉంటారు, కేకలు వేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు కేకలు వేస్తూ నరేంద్ర మోదీ భజన చేస్తున్న దాన్ని భారతదేశానికి అవసరమైన న్యూస్ ఏమో అని ప్రజలు నమ్మేలా గత 11 సంవత్సరాలు చేశారు. కానీ పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత జరుగుతున్న డెవలప్మెంట్స్, వాట్ ఎగ్జాక్ట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గోయింగ్ టు డూ అనే అంశం మీద దేశంలో ఉన్నటువంటి ప్రజలు రియల్ న్యూస్ ఏంటి, మోదీ భజన కాకుండా మోదీ అది చేస్తున్నారు, మోదీ ఇది చేస్తున్నారు, మోదీ ఈరోజు పాకిస్తాన్ లేపేస్తున్నారని చెప్పడం కాకుండా వాట్ ఎగ్జాక్ట్లీ గ్రౌండ్ సిచ్యువేషన్ అనేది దేశ ప్రజలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ గోధి మీడియా మీద నమ్మకాలు లేక కొన్ని అంతకుముందు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసి ఇప్పుడు బయటకు వచ్చే యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని నడుపుతున్నటువంటి శేఖర్ గుప్తా గారు అవనివ్వండి, కరణ్ థాపర్ అవనివ్వండి, ద వైర్ అవనివ్వండి, ది ప్రింట్ అవనివ్వండి, ఇలాంటి వాటి మీద డిపెండెన్సీ పెరిగిపోయింది. ఎందుకు పెరిగింది వీటి మీద డిపెండెన్సీ? ఈ గోధి మీడియా అనే బ్యాచ్ న్యూస్ చదవకుండా వీళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి క్లాసికల్ డ్యాన్స్లు వేస్తూ ఉంటారు స్టూడియోలోకి వచ్చి కెమెరా ముందు. తర్వాత వీళ్ళు న్యూస్ చెప్పకుండా నరేంద్ర మోదీ భజన చేస్తూ ఉంటారు. భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య బోర్డర్ దగ్గర ఆపరేషన్ సింధూర్ తర్వాత వైలేషన్స్ జరిగి బోర్డర్ దగ్గర టెన్షన్ సిచ్యువేషన్ అరైజ్ అయితే వన్ సైడెడ్గా చూపించి సెకండ్ సైడ్ ఏం జరుగుతుంది పాకిస్తాన్ నుంచి రిటాలియేషన్ అని చూపించాల. ఈ క్రమంలో ది వైర్ ఏం జరుగుతుందని ఎగ్జాక్ట్గా చూపించే ప్రయత్నం చేస్తే ఆన్ స్పాట్ వైర్కి సంబంధించినటువంటి పబ్లికేషన్ కంప్లీట్గా బ్లాక్ చేసి పడేశారు. ఆ ఆర్టికల్ డిలీట్ చేసిన తర్వాత పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ ఎలా ఇండియన్ జెట్స్ని న్యూట్రలైజ్ చేశాయనే దాని మీద ద వైర్లో వచ్చినటువంటి ఆర్టికల్ని డిలీట్ చేసేంత వరకు, ఇప్పటికీ ఆ ఆర్టికల్ సిఎన్ఎన్లో ఇప్పటికీ దొరుకుతూ ఉంది, కానీ దాన్ని ది వైర్లో డిలీట్ చేసేంత వరకు దాన్ని అన్బ్లాక్ చేయాలి. సో బ్లాక్ చేసి పడేశారు సైట్ మొత్తాన్ని. ఈ క్రమంలో దేశ ప్రజల్లో ఒక రకమైన డౌట్ మొదలైంది. ఓకే, నిజమైన వార్తలు రాస్తే యూట్యూబ్ ఛానల్ని బ్లాక్ చేస్తున్నారు, యూట్యూబ్ ఛానల్ని రిమూవ్ చేసేస్తున్నారు, వైర్ లాంటి బ్లాగర్స్ని న్యూస్ ఛానల్స్ని, న్యూస్ పేపర్స్ని వాటిని సస్పెండ్ చేసే ప్రయత్నం. అండ్ ఎవరన్నా గోధి మీడియాకి అనుకూలంగా లేక, నరేంద్ర మోదీకి అనుకూలంగా లేకపోతే వాళ్ళ మీద దేశద్రోహం కేసులు, యూఏపీఏ కేసులు, సెడేషన్ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని దేశ ప్రజల్లో ఒక రకమైన చర్చ దారితీసింది. దాని ప్రభావం ఏంటంటే ఈరోజు గోధి మీడియా ఏం చెప్పినా భారతదేశంలో ప్రజలు మోదీ కోసం వీళ్ళు భజన చేస్తున్నారు తప్ప భారతదేశానికి కావాల్సినటువంటి, దేశ ప్రజలకి కావాల్సినటువంటి రియల్ న్యూస్ ఇవ్వట్లేదని ఒక క్లియర్ కంక్లూషన్కి అయితే దేశ ప్రజలు చాలా ప్రస్ఫుటంగా వచ్చేసారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం మీడియా. ఇప్పుడు ఏదైతే యూట్యూబ్ అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కాకుండా సోషల్ మీడియా డిపెండెంట్గా నడుస్తున్నటువంటి స్కేర్స్ రిసోర్సెస్ ఉన్నటువంటి మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి గోధి మీడియా, కార్పొరేట్ ఫండెడ్ మీడియా, లేకపోతే గవర్నమెంట్ బ్యాకింగ్ ఉన్నటువంటి గోధి మీడియాని తలపడి నిలవలేవు. కానీ మెజారిటీ ఆఫ్ ద ప్రజలు కొంచెం జెన్యూన్ వార్తల కోసం వీళ్ళ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది.
చాలా బలమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఇంపాక్ట్ ఉన్నటువంటి పీపుల్ మీద, కరణ్ థాపర్ అవనివ్వండి, శేఖర్ గుప్తా అవనివ్వండి, లేకపోతే మనకు రవిశంకర్ అవనివ్వండి, ఇలాంటి వాళ్ళ మీద డిపెండెన్సీ పెరిగిపోయింది. శ్రీనివాసన్ ఎన్డీటీవీలో ఇంతకుముందు చేసేవాడు శ్రీనివాసన్ మీద, ఇలాంటి వాళ్ళ మీద డిపెండెన్సీ పెరుగుతున్న క్రమంలో మొన్న పహల్గామ్ టెర్రర్ దాడి తర్వాత, మరి ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత గోదీ మీడియా యొక్క క్రెడిబిలిటీ కంప్లీట్గా పడిపోయింది. ఈ గోదీ మీడియా చెప్తున్నటువంటి డాంబికాలు గ్రౌండ్ రియాలిటీకి డిఫరెన్స్ అలా క్లియర్గా నోటీస్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే ఇంటర్వ్యూన్ అయ్యాడో గోదీ మీడియా చెప్తున్నటువంటి ఎగ్జాజరేషన్కి, గ్రౌండ్ రియాలిటీకి నరేంద్ర మోదీ లీడర్షిప్ మీద క్వశ్చన్ మార్క్ వచ్చేసింది. గోదీ మీడియా డాంబికాలకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్నటువంటి అఫీషియల్ స్టేట్మెంట్స్కి కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంది. ఈ క్రమంలో అసలు అక్కడ గ్రౌండ్లో జరుగుతుంది ఒకటి, ఈ మీడియా ఎగ్జాజరేట్ చేసి చెప్తుంది ఇంకోటి అనేసి చాలా క్లియర్గా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ప్రజలు కంప్లీట్గా గోదీ మీడియాని విస్మరించే పరిస్థితిలోకి వచ్చేసారు. ఒకటి నెంబర్ 1. ఇన్ని రోజులు గోదీ మీడియా యొక్క నిజ స్వరూపాన్ని ప్రజలు గ్రహించకపోవడం వల్ల నరేంద్ర మోదీ యొక్క పొలిటికల్ ఆటలు చాలా విపరీతంగా సాగిపోయింది దేశంలో. ఇప్పుడు గోదీ మీడియా అంటే ఒక పపెట్ మీడియా, ఇది కార్పొరేట్ ఫండెడ్ మీడియా, ఇది నరేంద్ర మోదీ భజన కోసము, నరేంద్ర మోదీ తప్పుల్ని కప్పిపుచ్చేసి నరేంద్ర మోదీ చెయ్యని దాని గురించి గొప్పగా చేశాడని చెప్పేదానికి మీడియా పనిచేస్తుందని ఒక నిర్ణయానికి వచ్చినటువంటి ప్రజలు రాబోయే రోజుల్లో నరేంద్ర మోదీకి ఈ గోదీ మీడియా ఎంత ఎక్కువ చేస్తే నరేంద్ర మోదీకి పాపులారిటీకి, నరేంద్ర మోదీ యొక్క పనితీరుకి అంత డ్యామేజ్ జరిగేదానికి ఆస్కారం ఉందనేసి, ఇది నా మాట కాదు, ఇంటర్నేషనల్ మీడియాకి చాలా కోడై కూస్తున్నటువంటి మాట, ఇది నిజం. అయితే ఇంకోటి, అల్ జజీరాలో కూడా చాలా పర్ఫెక్ట్గా ఒక న్యూస్ వచ్చింది. గోదీ మీడియా ఈరోజు దేశంలో నరేంద్ర మోదీ యొక్క పాపులారిటీకి ఒక లైబిలిటీగా మారిపోయిందా అనే దాని మీద ఒక న్యూస్ కూడా, చాలా పర్ఫెక్ట్ ఆర్టికల్, ఒక న్యూస్ అయితే వచ్చింది అల్ జజీరాలో కూడా. అయితే ఈ క్రమంలో ఇప్పుడు పహల్గామ్ టెర్రర్ దాడి, ఆపరేషన్ సింధూర్, ఇండియా పాకిస్తాన్ మధ్య బోర్డర్ టెన్షన్ తర్వాత జరగబోయేటువంటి మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికలు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు. అండ్ ఈ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ న్యూట్రల్గా ఉండేటువంటి మీడియా వాళ్ళు వెళ్ళి సర్వే చేస్తే పాకిస్తాన్తో జరిగినటువంటి టెన్షన్ ఆపరేషన్ సింధూర్కి ఎంత ప్రయారిటీ ఇస్తారు మీరు అని అడిగితే దట్ ఈస్ ద లీస్ట్ ప్రయారిటీ. దేశాన్ని కాపాడుకునే దానికి వార్ అవసరం, కానీ వార్ మాత్రం తప్పనిసరి అయితే కాదు అనేది మాత్రం బీహార్ ప్రజల యొక్క మనోగతం. బీహార్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు? బీహార్ ప్రజలు వాళ్ళు పండించిన పంటకు, మరీ ముఖ్యంగా మామిడి పంటకు, తర్వాత లీచీ చాలా ఎక్కువ పండుతుంది బీహార్లో, లీచీకి ఎంఎస్పీ కోరుకుంటున్నారు వాళ్ళు, కనీస మద్దతు ధర కావాలని కోరుకుంటున్నారు. ఒకటి నెంబర్ 1. రెండోది, బీహార్లో అన్ఎంప్లాయ్మెంట్ విచ్చలవిడిగా ఉండటం వల్ల బీహార్ నుంచి అవుట్ మైగ్రేషన్ ఎక్కువ ఉంది కాబట్టి బీహార్లో మైగ్రేషన్ తగ్గించి లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావాలని కోరుకుంటున్నారు. నెంబర్ 2. మూడో థింగ్, బీహార్లో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలని కోరుకుంటున్నారు. నెంబర్ 3. అండ్ బీహార్లో వాళ్ళు ఇంకా బలంగా కోరుకుంటుంది ఏంటంటే, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా బలంగా డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్ ఏంటంటే, కాస్ట్ సెన్సస్ జరిపి మా హక్కేంటో మాకు కావాలని బీహారీ ప్రజలు కోరుకుంటున్నారు. కానీ పహల్గామ్ టెర్రర్ దాడి, ఆపరేషన్ సింధూర్కి అంత ప్రయారిటీ ఇస్తున్నారంటే, బోర్డర్లో ఏం జరుగుతుందో మేము ప్రతిదీ ట్రాక్ చేస్తున్నాం, తెలుసుకుంటున్నాం తప్ప అది క్రైటీరియా కాదు. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకి క్రైటీరియా ఏంటంటే లోకల్ ఇష్యూస్ లైక్ రైతులకు కావాల్సినటువంటి కనీస గిట్టుబాటు ధర, నిరుద్యోగులకు కావాల్సిన ఉద్యోగాలు, ఇన్ఫ్లేషన్ కంట్రోల్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం, బీహార్లో కులగణన చేసి కులాల వారీగా కులాలని అప్లిఫ్ట్ ఎలా చేస్తారో చెప్పేదానికి మాకు ఇలాంటి అంశాల మీద రేపు రాబోయే ఎన్నిక జరుగుతుందని బీహార్ ప్రజలు చాలా ప్రస్ఫుటంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు గోదీ మీడియా గగ్గోలు పెట్టి అరిసిందంతా వృధా ప్రయాస. వాళ్ళు ఎందుకు ఇంత ఎగ్జాజరేట్ చేశారు? గోదీ మీడియా జరిగింది 1% అయితే 1,00,000% ఎందుకు చేశారు వీళ్ళు? ఎగ్జాజరేషన్ ఎందుకు చేశారంటే బీహార్లో మైలేజ్ పొందాలనుకున్నారు. కానీ బీహార్ ప్రజల యొక్క పర్సెప్షన్, బీహార్ ప్రజల యొక్క ఆలోచన విధానం టోటల్గా డిఫరెంట్గా ఉంది. మా లోకల్ సమస్యలకు అడ్రస్ చేసేది ఎవరు? మా లోకల్ సమస్యలకు పరిష్కారం చూపేది ఎవరు? మా జీవన స్థితిగతులను మార్చేది ఎవరని చూస్తున్నారు అక్కడ. ఎందుకంటే గత 20-25 ఇయర్స్గా బీహార్లో ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మోస్ట్ ఆఫ్ ద టైం బీజేపీతో కలిసి ఉన్నాడు. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఏ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అనే ఫీలింగ్ బీహార్ ప్రజల్లో ఉంది. ఈరోజు నితీష్ కుమార్ యొక్క పాపులారిటీ సర్వేలో చూసుకుంటే లెస్ దాన్ 20% ఉంది. అండ్ బీజేపీ యొక్క పాపులారిటీ ఫర్ ద సీఎం క్యాండిడేట్ మనం చూసుకున్నట్లయితే 11% ఉంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఆర్జేడీ, సీఎం పాపులారిటీ పరంగా చూసుకుంటే తేజస్వి యాదవ్ సమ్వేర్ అరౌండ్ 40+%లో ఉన్నాడు. సో ఈ క్వైట్ కాంట్రాస్టింగ్గా ఉంది అక్కడ. బీజేపీ పహల్గామ్ టెర్రర్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ని బీహార్లో ఒకలా వాడాలనుకున్నారు. ఒకటి, దానికంటే ముందు పహల్గామ్ టెర్రర్ దాడి జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్కి మధ్యలో తీసుకొచ్చినటువంటి కాస్ట్ సెన్సస్ని కూడా బీహార్ ఎన్నికల సెంట్రిక్గానే తీసుకొచ్చారు. కానీ ప్రజలు దాన్ని విశ్వసించే పరిస్థితిలో లేరనేది చాలా ప్రస్ఫుటంగా మీడియా వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన క్రమంలో లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్ చెప్తున్నటువంటి అభిప్రాయం. చూడాలా గోదీ మీడియా యొక్క ఇంపాక్ట్
నరేంద్ర మోదీకి పెను భారంగా మారిపోయి రాబోయే రోజుల్లో భారతదేశ రాజకీయాల్లో నరేంద్ర మోదీ యొక్క పాపులారిటీ ఎంత డ్రాస్టిక్గా పడిపోతుంది. ఎందుకంటే 400 అనుకున్న దగ్గర 240కి వచ్చారు. 240 నుంచి అది ఎటు పక్కకు దారితీస్తుంది అనేది ఇప్పటి నుంచి గోదీ మీడియా యొక్క ఓవర్ పెర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. గోదీ మీడియా ఎంత అతి చేస్తే, గోదీ మీడియా దేశ ప్రజల్ని ఎంత మభ్యపెట్టాలనుకుంటే, గోదీ మీడియా దేశ ప్రజల ముందు ఎన్ని అబద్ధాలు చెప్పి నరేంద్ర మోదీ ఫెయిల్యూర్ని దాచాలనుకుంటే నరేంద్ర మోదీకి అంత శరాఘాతంగా మారిపోతుంది, బీజేపీకి అంత శరాఘాతంగా మారిపోతుంది. ఇప్పటికన్నా ఈ గోదీ మీడియాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఈ కార్పొరేట్ ఫండెడ్ గవర్నమెంట్ బ్యాకింగ్తో నడుస్తున్నటువంటి టీవీ గోదీ మీడియా ఛానల్స్ అవన్నీ పక్కన పెట్టి, కార్పొరేట్ ఫండింగ్ యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ సపోర్ట్ పక్కన పెట్టి, నిజంగా దేశానికి ఉపయోగపడే జర్నలిజం చేసి దేశం ముందు రియల్ ఇష్యూస్ పెట్టండి. ప్రభుత్వం ఏం చేస్తుందో పెట్టండి, అపోజిషన్ ఏం చేస్తుందో పెడుతుంది. నరేంద్ర మోదీ 11 సంవత్సరాల్లో ఏం ఉద్ధరించారో దేశానికి పెట్టండి. సో దట్ మీ క్రెడిబిలిటీ ఉంటుంది. అదర్వైజ్ మిమ్మల్ని ఇప్పటికే జనాలు చీతకరించే పరిస్థితికి వస్తున్నారు. పర్టికులర్లీ ఆపరేషన్ సింధూర్ తర్వాత మీరు చేస్తున్న హడావుడి వల్ల. మీరు చేయాల్సింది న్యూస్ ప్రజెంటేషన్ చేయాలి తప్ప న్యూస్ ఛానల్లో కెమెరా ముందు కూర్చొని హడావుడి కాదు, నెంబర్ 1. అండ్ న్యూస్ ఛానల్లో మీరు లాజికల్ న్యూస్ని దేశ ప్రజలకి క్రిటికల్గా అనాలిసిస్ చేసి అందించాలి. కానీ దేశ ప్రజలకు మీరు కెమెరా ముందు కూర్చొని అరుస్తూ గగ్గోలు పెట్టుకుంటూ భరతనాట్యం చేసుకుంటూ కూచిపూడి డాన్స్ చేసుకుంటూ ఒడిసీ డాన్స్ కథక్ డాన్సులు చేసుకుంటా భారతదేశంలో ఉన్నటువంటి రకరకాల డాన్సులు అన్నీ చేసుకుంటా దేశ ప్రజల్ని పిచ్చోళ్ళు అనుకోవద్దు. ఎందుకంటే మిమ్మల్ని పిచ్చోళ్ళకి ఆల్రెడీ అనుకోవడం మొదలుపెట్టారు జనాలు ఇక్కడ. థ్యాంక్ యూ.